పునర్జీవనం అనేది చాలా అవసరమైనది. రేపటి తరాలు రేపటి భవిష్యత్తు కోసం అతి ముఖ్యమైనది అధ్యక్ష. ఎందుకంటే మన భారతదేశ రాజధాని ఢిల్లీలో 11,313 జనాభా ఉంటే చదరపు కిలోమీటర్లకి, హైదరాబాద్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఢిల్లీ కంటే కూడా ఈరోజు ఎక్కువ ఉంది అధ్యక్ష. అంటే సుమారు మనకి 18,161 ఉంది. రేపు పొద్దున ఇక్కడ జనాభా పెరగడం వలన ఈ మూసి పరవాక ప్రాంతాలని దీన్ని బాగు చేస్తామని చెప్పి గతంలో సరే పార్టీ లేదున్నా కూడా జనరల్గా హైదరాబాద్ అంశం పైన అందరూ కూడా డెవలప్మెంట్ పైన హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ మూసీని బాగు చేస్తామని చెప్పి 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో అంశాన్ని పొందుపరిచారు అధ్యక్ష. దానికి సంబంధించి 14 మేనిఫెస్టోలో, దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా అత్యధిక సీట్లు గెలిపిస్తే ఈడ మూసీని పునర్జీవం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని నమ్మి ప్రజలు ఇక్కడ వారికి కూడా దాదాపు 40కి పైగా స్థానాలు జిహెచ్ఎంసీలో వారిని గెలిపించడం జరిగింది. సో వారిపైన కూడా బాధ్యత ఉంది వారి మేనిఫెస్టోలో పెట్టిన అంశం ప్రకారంగా. సో దీనికి సంబంధించి ఎందుకనంటే ఈరోజు దీన్ని రాజకీయం చేయడానికి ఇది 27 జూలై 2022 అధ్యక్ష ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముస్రంబాగ్ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది. ఈరోజు ఏదైతే మనము ఫ్లడ్స్ లేనప్పుడు వరదలు లేనప్పుడు పోయి అక్కడ నిద్ర చేయడం అనేది ఎవరైనా కూడా చేస్తాం, కానీ వరదలు వచ్చినప్పుడు కనీసం అక్కడ పోలేని పరిస్థితి ఉండే ఆ రోజు. ఈరోజు కొంతమంది దాన్ని రాజకీయం చేసి పోయాడ నిద్రలు చేసి దాన్ని అడ్డుకుని ఆపే ప్రయత్నం చేస్తారు. సో నేను ప్రభుత్వానికి మీ ద్వారా నేను అడిగేది, హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారనున్న మూసీ పునర్జీవన్ ప్రాజెక్ట్కి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకుపోతుంది, ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునర్జీవం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలు ఇంతకుముందు మంత్రి గారు వివరించారు. దానికి సంబంధించి కేంద్రానికి మనం ఏదైనా రిపోర్ట్ సమర్పించినామా, కేంద్రం ఏ రకంగా సాయం చేస్తామని చెప్పి వారేమన్నా లిఖితపూర్వకంగా ఏదన్నా వారు చెప్పడం జరిగిందా? దానితో పాటు ఎప్పటి నుంచి ఈ పనులను ప్రారంభిస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నంటే అధ్యక్ష, గతంలో కూడా గత ప్రభుత్వము దాని మూసీకి సంబంధించి ఒక కార్పొరేషన్ వేసారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పని కార్పొరేషన్ వేసారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. కనుక తట్టడు మట్టిని కూడా వెళ్ళి తీసి బయట వేయలేదు అధ్యక్ష. అది కేవలము పేపర్లకు మటుకే పరిమితమైంది. సో దానికి సంబంధించి ప్రాజెక్ట్ని ఎప్పటి లోపల ప్రారంభిస్తాము, ఎప్పటి వరకు పూర్తి చేయగలుగుతామని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేకించి రాష్ట్రానికి సంబంధించి సింహభాగం జనాభా సంఖ్య మన ఈ పరిసరాల ప్రాంతంలో, మూసీ నది పరిసరాల ప్రాంతంలో ఉండటం వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా పునర్జీవనం చేయాలని రీజనరేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఇట్స్ ఈ థిక్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్కి సంబంధించి ఈ పరిసరాల ప్రాంతంలో ఉన్న సందర్భంలో హైదరాబాద్ మరి మీ జిల్లా అధ్యక్ష నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ వ్యవసాయ పొలాలు కూడా అనేక సంవత్సరాలు సాగుబడి ఈ మూసీ నది ద్వారా కావటం జరిగింది. మీకు వాస్తవ విషయాలు కూడా తెలుసు అధ్యక్ష. నేను పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈ మూసీ నది సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఎన్ని ఇబ్బందులు ఎవరు ఏం పెట్టినా, ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నం చేసినా దాన్ని అడ్డుకోవాలని అన్ని రూపాల ఒక ఆలోచన చేసిన మా ప్రయత్నం అంతా కూడా హైదరాబాద్ నగరవాసులకి, నల్గొండ జిల్లావాసులకి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి పీల్చే కార్యాచరణలో ఎక్కడ కూడా వెనుకాడం, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తామని అధ్యక్ష. ఎక్కడ కూడా స్లో అయ్యే ప్రసక్తే లేదు అధ్యక్ష. ఎందుకంటే ఏదైనా మంచి పని చేస్తూ ఉన్నప్పుడు మరి అనేక శక్తులు దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారిని మేము ప్రజాస్వామ్యబద్ధంలో మా ఆలోచనలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. వారికి ఉన్న అపోహలను కూడా, వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఆ క్రమంలో కూడా ఎక్కడ కూడా ముందుకు వెనుకకుండా స్లో చేసే ప్రసక్తే లేదు, స్లో కూడా చేయం. ఒకటే చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఏమైతే ఉందో అధ్యక్ష, ఆ మూసీ నది పరిసరాల ప్రాంతంలో ఉంటున్న పేదవారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న మధ్యతరగతి చిన్న స్థాయిలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ
మోసపోయి కొన్ని సందర్భాల్లో మోసపోయి అక్కడ ఉంటున్న తరుణంలో కూడా వారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం కనుకనే వారికి అన్ని తీరుల ప్రత్యామ్నాయ ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలి. వారికి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు. తెలిసి తప్పు చేసిన వాళ్ళని ఊరుకునే ప్రసక్తే లేదు. తెలియకుండా ఇబ్బంది పడతా ఉన్న వారికి తప్పకుండా న్యాయం చేసే కార్యాచరణ తీసుకుంటాం మా ప్రభుత్వ లక్ష్యం. దాన్ని కూడా ఎక్కడ పోమని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే మేము వారికి ఇచ్చే కార్యక్రమం కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అధ్యక్ష పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి తప్పకుండా వారు చెప్పింది మనకు మూసీ నది ఉండటమే ఒక గొప్ప అదృష్టం. దాంట్లో ఉంది కదా, దానికి సంబంధించి ఇక్కడ ఇప్పటివరకు కూడా మురికి నీటి తరలింపుకు సంబంధించి వారు చేసిన ప్రస్తావనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల వరకే పరిమితమై బీజేపీ పరిపాలిత రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు నమో గంగే ప్రాజెక్టు కానీ సాబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇవ్వటం జరిగింది. దానికి కూడా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు వారికి ఇచ్చినప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన నదికి సంబంధించి ఈరోజు రీజనవేషన్ చేస్తూ ఉన్నాము, నిధులు ఇవ్వాలని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా నిధులు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం అధ్యక్ష. వారు మొదటి దశకు సంబంధించి ఇప్పుడే చెప్పాము అధ్యక్ష. ఇప్పుడు ఒక 4-5 అంశాలు బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్యూ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్తో పాటు ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ కూడా చేస్తున్న సందర్భంలో మరి మొదటి దశలో కన్సల్టెన్సీకి సంబంధించి వారు చేస్తూ ఉన్న రూపకల్పన భాగంలో మొదటి దశలో బాపుఘాట్ ఏరియా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్గా రూపొందిస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్లో ఉంది. అదేవిధంగా మీరు అడిగినది సార్, మీరు ఈరోజు ఫేజ్ 1 ఫేజ్ 2కు సంబంధించి ఈరోజు ఫేజ్ 1 మొదటి దశనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఫేజ్ 2 ఏ విధంగా చేయాలి, ఫేజ్ 3 ఏ విధంగా చేయాలనే కన్సల్టెన్సీ ఏదైతే కన్సార్షియం ఉందో వారు ఇచ్చిన నివేదిక పూర్తి స్థాయిలో అందిన తర్వాత మేము కార్యాచరణ తీసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష. మరి గోదావరి నది జలాలకు సంబంధించి తరలింపు విషయంలో గోదావరి నుంచి 2.5 TMC మూసీ నదికి తరలించే ప్రాజెక్ట్ ఈరోజు మన ఏవైతే మంచినీటికి సంబంధించి ఇక్కడున్న సాగునీటికి సంబంధించిన అంశం విషయంలో గోదావరి నుంచి నీటి తరలింపుకు సంబంధించి జలశక్తి మినిస్ట్రీకి ప్రాజెక్టు ఫైనాన్స్ ఇవ్వాలని వారిని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరినాం అధ్యక్ష. దానికి తోడు ఈరోజు మీరు చెప్తా ఉన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్కి సంబంధించి ఒక పరంగా గోదావరి నది జలాలను తరలించాలి, మళ్ళా మూసీ నదిని రీజనరేట్ చేయాలని ఒక అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి, దాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్కి సంబంధించి అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నాం. గుజరాత్కి లేకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఉన్న రివర్ ఫ్రంట్లకు సంబంధించి ఏ విధంగానైతే నిధులు కేటాయింపు చేసి మీరు అక్కడ ఉన్న నదులను ప్రక్షాళన చేసే ప్రయత్నం చేశారో మాకు కూడా భారతదేశంలో మేము కూడా భాగస్వాములం. హైదరాబాదు భాగ్యనగర్ వాసులతో పాటు నల్గొండ జిల్లా వాసులు ఈ తెలంగాణ ప్రజానికం అంతా కూడా మన దేశంలో ఉంది. దీనికి కూడా మేము చేస్తూ ఉన్న ప్రయత్నానికి నిధులు ఇవ్వమని కోరాము. ఇప్పటి వరకు వారు ₹1 కూడా నామపరంగా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులను కూడా కేంద్రానికి సంబంధించిన గౌరవ మంత్రివర్యులను కూడా వారి ద్వారా కూడా ప్రయత్నం చేయాలని వారికి కూడా మేము అనేక సందర్భాల్లో కూడా కోరటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈరోజు కన్సల్టెన్సీకి సంబంధించి వారి నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ద్వారా పూర్తి స్థాయిలో ఎన్ని నిధులు అవసరం ఉంటాయి, ప్రాథమికంగా అంచనాలకు సంబంధించి ఈరోజు కన్సల్టెన్సీ ఇచ్చిన పూర్తి స్థాయిలో డిపిఆర్ ద్వారా ఏ విధంగా మేము పీపీపీ ప్రాజెక్ట్స్ చేపట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా అసిస్టెన్స్ చేస్తే దానికి ఏ విధంగా సమన్వయం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన షేర్తో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన షేర్తో పాటు ఎవరైనా ఈరోజు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద దీంట్లో మేము కూడా పాల్గొంటామని ముందుకు వస్తే
వారి సమన్వయంతో కూడా ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మేము మొన్న మరి సోదరులు అడుగుతూ ఉన్నారు మొన్న మూసీ నది సంబంధించిన ప్రక్షాళన విషయంలో మొదలుపెట్టిన తరుణంలో కొంతమందికి ఇబ్బంది జరిగింది అని మా దృష్టికి రాగానే వారి దగ్గరకు వెళ్ళి ప్రజాస్వామికంగా వారితో కూర్చొని మా అధికారులందరూ కూడా ఒక్కసారి కాదు సార్ 4-5 మార్లు టూరిజం మంత్రి 4-5 మార్లు వారితో సంప్రదించి ఆ ప్రాంతంలో ఉంటున్న వారితో సంప్రదించి వారికి కావాల్సిన అవసరాలు ఏంటి, వారికి పక్కా ఇల్లు కావాలని కోరారు అధ్యక్ష. 2 బెడ్రూమ్ హౌస్ సంబంధించి వారిని రిలోకేట్ చేయటం జరిగింది, చాలామందిని రిలోకేట్ చేయటం జరిగింది, మినిమం ఎక్స్పెన్సెస్ ఇచ్చి. అదేవిధంగా వారికి ఉపాధి కోల్పోతాము దగ్గరలో లేకుండే అంటే ఆ ఉపాధి గురించి కూడా బస్సులు ఏర్పాటు చేసుకొని వారు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో వారికి బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు వారికి కావాల్సింది స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ను కూడా ఇచ్చుకుంటూ రేపు కాబోయే కాలంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అధ్యక్ష, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశం. మూసీ నది ప్రక్షాళన అంటే కేవలం ఈ విషయంలో కాదు, ఇట్ హ్యాస్ టు డిరైవ్ రిజల్ట్స్ ఇన్ బ్రింగింగ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అధ్యక్ష. దాంతోపాటు ఈ రివర్ బెడ్లో ఉన్న వారందరికీ కూడా ఇప్పుడు సోదరులు అడిగినట్టు 309 మంది ఫ్యామిలీస్కి 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. షిఫ్టింగ్ అలవెన్స్ కూడా 25,000 రూపాయలు వారికి అందించడం జరిగింది. మేము ఇప్పుడు బఫర్ ఏరియాలో ఉన్న వారికి ఆర్ఆర్ యాక్ట్ కింద మరి ఏ విధంగానైతే 2013లో ప్రకారం దృష్టిలో పెట్టుకొని కూడా చేయటం జరుగుతుంది. అక్కడ ఉన్న మా మహిళా సోదరులకు స్వయం మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు 2 లక్షల రూపాయల వరకు వారికి ఫైనాన్స్ చేయటం జరిగింది. ఇందులో 1,40,000 ప్రభుత్వ పరంగా మొట్టమొదటిసారి 1,40,000 రూపాయలు పూర్తి స్థాయిలో సబ్సిడీ, ఇట్స్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీఆర్ ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రతిపక్షాలకు సంబంధించి ఏదైనా అంశాలు ఉంటే ఈరోజు మా వల్మూరు వెంకట్ గారు చెప్పినట్టు ఇది ప్రతి పార్టీ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు. బీజేపీకి సంబంధించిన వారు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇంతపూర్వకం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు. ఆ కార్పొరేషన్ ద్వారా జరిగిన పనులేంటి, దాని ద్వారా జరిగిన ఫలితాలు ఏమొచ్చినాయి, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి వారు ఏదైనా మాట్లాడినప్పుడు. 2021లో జరిగిన వరద గురించి చెప్పిండ్రు. ఏ విధంగా ఇబ్బంది జరిగింది, ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఒక ప్రయత్న భాగంలోనే ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. రాజకీయాలు చేయాలి, మీరు ఏదైనా తప్పు ఉంటే ఏదైనా పని మొదలు పెడతా ఉన్నప్పుడు అధికారులు నిజంగానే ఒక యాక్టివిజంతో పనిచేస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న అంశాలు దృష్టిలోకి వస్తాయి. దాన్నే భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తూ భయభ్రాంతులను సృష్టిస్తే ఈ రాష్ట్రము, ఈ కేంద్రము, ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్ రాజధాని పరంగా డెవలప్మెంట్ కావద్దు అనే ఉద్దేశంతో ఎవరైనా పనిచేస్తే దానికి కూడా మేము భయపడం అధ్యక్ష. మా ప్రజలను ఒప్పిస్తాం, మెప్పిస్తాం. మా ప్రజలకు సంబంధించి ఈరోజు క్వాలిటీ లైఫ్ ఇప్పించే ప్రయత్నంలో మంచి నీటిని వారు త్రాగే విషయంలో కాలుష్యం లేని గాలిని వారు పీల్చే కార్యక్రమంలో ఎక్కడ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగారు స్లో అయిందని. స్లో కాలేదు, కానీ ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకెళ్లాలని మేము చేసే ప్రయత్నంలో ఎవరికి ఇబ్బంది జరగకూడదని, ప్రధానంగా పేదవారికి ఇబ్బంది జరగొద్దు, మధ్యతరగతి కుటుంబీకులకు ఇబ్బంది జరగొద్దనే ఒక ప్రయత్న భాగంలో ముందుకెళ్తాం. అదేవిధంగా మీరు ఇంకా సలహా సూచనలు ఉంటే ఇవ్వండి. ఈరోజు కన్సల్టెన్సీ డిపిఆర్ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఆ ప్రిపేర్ చేసే కార్యాచరణలో మీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు కూడా భాగస్వాములం కండి. ఒక చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన చేయాలి, ఇక్కడ ఉన్న జనాభాకి మంచి పని జరగాలనే ఒక ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మరి గౌరవ సభ్యులు అందరినీ కూడా కోరుతా ఉన్నాం, మీకు ఏదైనా మంచి ఆలోచనలు ఉంటే ఇవ్వండి. ఎందుకంటే మీ మేనిఫెస్టోలో కూడా పెట్టుకొని ముందుకు నడిపించాను, కానీ మీరు ఏం చేయలేకపోయారు. కానీ మేము చేస్తూ ఉన్న ప్రయత్నానికి ముందుకు నడిపే ప్రయత్నం చేయండి. ఇల్లు సార్, ఇల్లు కూలగొట్టే లేదు సార్, ఇల్లు కూలగొట్టే కార్యక్రమం ఎవరికైనా ఏదైనా జరిగినా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వారికి వారి
వారి కన్సెంట్తోనే అక్కడ ఇల్లు కోల్పోతున్న కన్సెంట్తోనే వారి కన్సెంట్ తీసుకొని వారికి రీలొకేట్ చేయడం జరిగింది 2 bedroom houses 309 houses. మీరు రండి సార్, మేము చూపెడతాం. 309 houses-కు సంబంధించి వారిని అందరినీ కూడా చేయటం జరిగింది. చిన్న గుడిసెలు అధ్యక్ష, కొంతమంది లీజ్కు సబ్ లీజ్ కూడా ఇవ్వటం జరిగింది అక్కడ. అది ఈరోజు చేస్తూ ఉన్నప్పుడు సిస్టంలో ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటు వల్ల ముందుకు జరుగుతూ ఉన్నప్పుడు అదే పొరపాటు చేయాలి. మీరు చేసిన పొరపాటు మేము కూడా చేయాలి. వదిలేద్దామంటే ఆ వదిలేసే ప్రశ్న కూడా లేదు. తప్పకుండా మూసీ నది ప్రక్షాళన చేస్తాం. కానీ మీ ద్వారా, ఈ సభ ద్వారా ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి పరిసరాల ప్రాంతంలో ఉన్న ప్రాంతవాసులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి అందియాలే మా బాధ్యత. ఆ భాగంలోనే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. అందరు కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. ఓకే, క్వశ్చన్ ఇస్ ఓవర్. క్వశ్చన్ నెంబర్ 4278, లాస్ట్ క్వశ్చన్. అలిగిబెల్లి నర్సిరెడ్డి గారు. ప్రశ్న వేస్తున్నాను సార్. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి. బి ప్రశ్న, భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా, లాంగ్వేజెస్ పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్థాయికి పెంచే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. సి ప్రశ్న, అవునండి. ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ విద్యా 1 GOMS నెంబర్ 56/17/2023 ద్వారా 50 గిరిజన సంక్షేమ హాస్టళ్లను ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలుగా మార్చబడి అట్టి హాస్టళ్ల ప్రాంగణంలోనే నడపబడుతున్నాయి అధ్యక్ష. అట్టి మార్చబడినటువంటి 50 పాఠశాలలో ప్రస్తుతం ITDA భద్రాచలం పరిధిలో 13 మరియు A2 నాగారం పరిధిలో 12 గలవు అధ్యక్ష. డి అండ్ ఈ ప్రశ్న, అవునండి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 1085 టీచర్ పదవులు మంజూరు కోసం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను సమకూర్చాలన్నటువంటి ఉద్దేశంతో ఆశ్రమ పాఠశాలలుగా మారినటువంటి హాస్టల్స్తో పాటు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తరగతులను నిర్వహించడానికి 339 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు, అదేవిధంగా 2106 CRT టీచర్లను ప్రభుత్వము అనుమతించింది అధ్యక్ష. గౌరవ సభ్యులు. అధ్యక్ష, చాలా సంతోషం. 2013లో గిరిజన హాస్టళ్లను ఆశ్రమ పాఠశాలలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అంటే దాదాపు 11.5 సంవత్సరాలు అయింది. ఈ కాలంలో వాటికి పోస్టులు లేవు. పోస్టులు మంజూరు చేస్తామని చెప్పి, పరిశీలనలో ఉందని చెప్పి గౌరవ మంత్రి గారు తెలియజేశారు. తమ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా గతంలో జిల్లా పరిషత్ ఉన్నత మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9,000 పైచిలుకు పండిట్ పోస్టులను, 1,800 పైచిలుకు పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి స్కూల్ అసిస్టెంట్లుగా మనం జూలైలో పదోన్నతులు కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ ఆ సందర్భంలో ఈ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉన్న పీఈటీలు పండిట్లు కూడా అందులోనే మా పోస్టులు ఉన్నాయి, మేము అప్పుడే అప్గ్రేడ్ అవుతామని చెప్పి భావించారు. కానీ ఆ పోస్టులలో లేవనేది మా లాంటి వాళ్ళకి తెలిసినా కూడా వారు ఆ రకంగా అభిప్రాయంతో ఉన్నారు. వాస్తవంగా ఈ పోస్టులు నాకు తెలిసి 400 లోపే. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పండిట్ పీఈటీ పోస్టులు మొత్తం కూడా 350 నుంచి 400 మధ్యనే ఉంటాయి, చాలా కొద్ది సంఖ్య. అందువల్ల వెంటనే అప్గ్రేడ్ చేసి వచ్చే విద్యా సంవత్సరంలోగానే వారికి పదోన్నతులు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. అదే అంశాన్ని నేను ఎప్పటిలోగా ఈ ప్రతిపాదన అమలు చేయడం అవుతుంది అని అడిగాను బి ప్రశ్నలో. ఆ డేటు కూడా చెప్తే మంచిది. నా సూచన అయితే జూన్లోగా ఆ పోస్ట్ అప్గ్రేడ్ చేసి పదోన్నతులు ఇస్తే బాగుంటుందని తెలియజేస్తున్నా. అదేవిధంగా హాస్టల్ను అప్గ్రేడ్ చేయబడిన పాఠశాలలకు కూడా పోస్టుల మంజూరు పరిశీలన ఉందని చెప్పారు. ఆ పోస్టులను కూడా ఈ విద్యా సంవత్సరంలోనే మంజూరు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో భర్తీ చేస్తే బాగుంటుందని చెప్పి సూచన చేస్తున్నా. అవసరం కూడా, ఎందుకంటే ఈ అప్గ్రేడ్ చేసిన హాస్టల్ ఏవైతే ఉన్నాయో పాఠశాలలుగా అక్కడ పరిపాలనా ఇబ్బంది కూడా జరుగుతున్నది. ఈ హాస్టళ్లకు వార్డెన్ ఉంటారు.
వార్డెన్ ఏమో అడ్మినిస్ట్రేటివ్ పనులు చూస్తాడు, హెడ్ మాస్టర్ ఏమో డిప్యుటేషన్పై వస్తాడు. వాస్తవంగా మిగతా ఆశ్రమ పాఠశాలలన్నీ కూడా ఆ పాఠశాలకు ఉన్న హెడ్ మాస్టరే మొత్తం హోల్ అండ్ సోల్గా అడ్మినిస్ట్రేషన్ చూస్తారు. కానీ ఇక్కడ వార్డెన్కు డిప్యుటేషన్పై వచ్చిన హెడ్ మాస్టర్కి మధ్యన ఇబ్బంది అనేక సందర్భాల్లో జరిగింది, తమ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. అది అధిగమించాలంటే తప్పనిసరిగా అక్కడ పోస్టుల మంజూరే పరిష్కార మార్గం అని చెప్పి తెలియజేస్తున్నా. అందుకొరకు సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ సానుకూలతను జూన్లోగా పూర్తి చేస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను 6 సంవత్సరాలుగా ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. పరిష్కారం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, నర్సిరెడ్డి అన్న గారు సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు సంతోషం సార్. వారు 6 సంవత్సరాలుగా మా గిరిజన విద్యార్థుల కోసం కానీ గిరిజన టీచర్ల కోసం కానీ గిరిజన ప్రాంతాల సమస్యల కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ వస్తున్నారు సార్. తప్పకుండా సీఎం గారి దగ్గర ఈ శాఖ ఉంది. తప్పకుండా జూన్ జూలై లోపు వారు ఆశించిన విధంగా మా విద్యార్థుల స్కూల్స్ అప్గ్రేడేషన్ కానీ భాషా పండితుల సమస్య కానీ సిఆర్టీల సమస్య కానీ సంపూర్ణంగా పరిష్కరించి వారికి ఆ గౌరవం దక్కే విధంగా నేను చొరవ తీసుకుంటానని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. Thank you. Question hour is over. I am to announce to the House that I have received the following messages from the Honorable Speaker, Telangana Legislative Assembly. In accordance with the Rule 123 of the Rules of Procedure and Conduct of the Business in the Telangana Legislative Assembly, I transmit a copy of each of the following bills as passed by the Legislative Assembly on 17th March 2025. Number 1, the Telangana Backward Classes Scheduled Castes and Scheduled Tribes Reservation of seats in the educational institutions and appointments of the posts of the services under the state, Bill 2025, earlier Bill number 3 of 2025. Bill number 2, the Telangana Backward Classes Reservation Seats in Rural and Urban Local Bodies Bill 2025, earlier Bill number 4 of 2025. బిల్స్ సపరేట్గా టేకప్ చేస్తాము, ఇంట్రడ్యూస్ చేస్తారు. డిస్కషన్ మాత్రం రెండు కలిపి చేద్దాం. I request the Minister for Transport and BC Welfare to move the motion for the taking into consideration of the Telangana backward classes and scheduled castes and scheduled tribe reservation of the seats of the educational institutions and appointments of the or posts in the post in services under the state Bill 2025. అధ్యక్ష, 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల విద్యా సంస్థలలో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులలో నియామకాలు లేదా పదవులు రిజర్వేషన్ బిల్లును పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. ఓకే. నెక్స్ట్ బిల్. I request the Minister for Transport, BC Welfare and to move the motion for taking into consideration of the Telangana backward classes reservation bills of seats and rules and urban local bodies Bill 2025. Minister, move the motion. అధ్యక్ష, 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. I request the Minister to explain aims and objects and silent futures of the two bills. అధ్యక్ష, బిల్ నెంబర్ 3, 4 సంబంధించి రెండు ఒకటేసారి వాటి యొక్క ఉద్దేశాలను తమకు వివరిస్తాను, ఎందుకంటే చర్చ కూడా అదేవిధంగా తీసుకోవడం జరుగుతోంది కాబట్టి. అధ్యక్ష, తెలంగాణ ఉద్యమ సందర్భంలో గౌరవ అధ్యక్షులు మీరు కూడా సహచర ఎంపీగా మన ఆకాంక్షలు తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కొరకు మనం ఆనాడు మన నాయకురాలు సోనియా గాంధీ గారు కూడా అదే అంశం చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం జరుగుతున్న ఆకాంక్ష కొద్ది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు వెనుకబడిన తరగతులు అంటే వెనుకబడిన తరగతులు ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. వెన్నెముక బలంగా ఉంటానే మనిషి ఏ విధంగా బలంగా ఉండగలుగుతాడో నిలుచోగలుగుతాడో అటువంటి పరిస్థితుల్లో మనం ఆ వర్గాలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి
ఆనాడే ఈ దేశంలో కులగణన జరగాలి, ఈ యొక్క కులగణన తర్వాత జితనా ఆబాది ఉతనా హిస్సేదారి అనేటువంటి అంశం కొద్దీ చెప్పినటువంటి పరిణామం లోపల ఆ యొక్క సందర్భాల్లో దేశంలో అధికారంలోకి రాకపోయినప్పటికీ దేశంలో ఈ డిమాండ్ను ఇప్పటికీ పార్లమెంటు సాక్షిగా లేదా వివిధ రాష్ట్రాల్లో ఈ అంశాన్ని గలమెత్తి వినిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సహచర గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో దేశానికి మార్గదర్శకత్వంగా ఉండే విధంగా ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని షెడ్యూల్ 9లో చేర్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా, ఎందుకంటే గతంలో 2017లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా 37% సంబంధించిన ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఆనాడు ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అది రాకపోయి ఉండొచ్చు. ఈరోజు 2019 ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ బీసీ ఈడబ్ల్యూఎస్ స్కీమ్కు సంబంధించి జనవరి 12వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. 50% క్యాబ్ను ఎత్తేస్తూ 10% మరి 103వ రాజ్యాంగ ఆధునీకరణ ద్వారా ఈరోజు ఈ యొక్క సవరణ చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూడా ఆనాడు చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసు కానీ ఇతరత్ర కేసులలో ఏ విధంగానైతే చెప్పినటువంటి పరిస్థితి ఉందో దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఒక ఎంపైరికల్ డాటా సేకరణ చేసి ఒక ప్రామాణికమైనటువంటి జనాభాకు సంబంధించినటువంటి ఒక లెక్కలను తీసి బీసీ కమిషన్ వేసి, డెడికేషన్ కమిషన్ వేసి, ప్రతి 150 ఇండ్లకు ఒక ఎమ్యునరేటర్ని పెట్టి ఆ వాటిపైన 10 మందిని మరొకసారి పరిశీలకును పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పైన ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించి ఈరోజు ఒక ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని సేకరించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఒక మంచి పూర్తి అయినటువంటి సమాచారంతో ఈరోజు సభల లోపల ఈ యొక్క బిల్లును తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ యొక్క బిల్లుకు సంబంధించి నేను గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, గతంలో శాసనసభకు స్పీకర్గా పనిచేసినారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి గౌరవ శాసన మండలి సభ్యులు ఉన్నారు. నేను సభనందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిన్న ఈ బిల్లు ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడ సిపిఐ ఎంఐఎంకు సంబంధించి ఎంఐఎం కూడా వాళ్ళు అందరూ కూడా సభలో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ అయింది అధ్యక్ష. నేను మిమ్మల్ని అందరూ కూడా ఏం కోరుతా ఉన్నా అంటే దానికంటే ఇంకా పరిణితి అయినటువంటి చర్చ చేసి ఇవాళ ముక్త కంఠంతో, ఎందుకంటే కేంద్రం దగ్గర మనం పక్కన తమిళనాడు చూస్తూ ఉన్నాం. తమిళనాడులో రాజ్యాంగ సవరణ 76 ద్వారా ఈరోజు రిజర్వేషన్ల సంఖ్య 69% అమలవుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు మనం తమిళనాడును చూసి ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఎన్ని అంశాలు రాజకీయ విభేదాలు ఉండొచ్చు, రాజకీయమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ తెలంగాణకు సంబంధించి ఇలా దేశానికి రోల్ మోడల్గా దేశమే ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ఏ నినాదం అయితే దిశన ఆబాది ఉత్తన ఇచ్చేదారి అంటా ఉన్నాడో ఇది దేశం మొత్తంగా మనమే మార్గదర్శకత్వం ఇచ్చేటువంటి బిల్లు. కేంద్రం భారతీయ జనతా పార్టీ కూడా సానుకూలంగా వచ్చే విధంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, అందరూ కూడా దీన్ని సానుకూలంగా తీసుకునే విధంగా ఉండేటువంటి రూపంలో ఈ బిల్లును తమరి ద్వారా సభ ముందు వస్తాను అధ్యక్ష. అందరూ నేను నా విజ్ఞప్తి ఏంటంటే ముక్త కంఠతోటి ఈ బిల్లును సింగిల్ వాయిస్గా ఢిల్లీకి గట్టిగా వినిపించే విధంగా మనందరూ ఉండాలి. మేము కూడా ఏదో బిల్లును ఇంట్రడ్యూస్ చేసినాం, మా పని అయిపోయింది, బీజేపీ మీద నెప్పటి నెడతాం అనేటువంటి ఆరోపణ కూడా అవసరం లేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడు నిన్న సభలో చెప్పినారు, తప్పకుండా ప్రధానమంత్రి గారిని కలుస్తాం. ప్రతిపక్ష నాయకుడు సంబంధించి ఇలా మా దగ్గర 100 మంది ఎంపీలు ఉన్నారు. గౌరవ శాసనసభ్యుడు హరీష్ రావు గారు కూడా చెప్పినారు, మా రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు, తప్పకుండా మేము ఈ అంశం మీద సీరియస్గా మాట్లాడతామని చెప్పినారు. కాబట్టి దీనికి సంబంధించి ఇలా తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాల్లో ఒక ఆశ, ఒక ఆలోచన కలుగుతోంది. తప్పకుండా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ప్రతిపాదన, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనను రాజకీయంగా అన్ని పార్టీలు సహకరిస్తూ ఉన్నాయి. ఇది కేంద్రం తప్పకుండా అంగీకరిస్తుంది. కేంద్రం అంగీకరించే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, మేధావులు కూడా ఇలా ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా కేంద్రాన్ని ఆనాడు తెలంగాణకు సంబంధించి లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభలో పాస్ కాకపోతే మేధావులు తెలంగాణ ఆకాంక్షలు ఉన్నటువంటి అందరూ బీజేపీ నాయకులు కూడా వచ్చి ఆ రోజు రాజ్యసభలో పాస్ కావడానికి ఎట్లా ఒత్తిడి తెచ్చిరో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ క్యాంపు చేసుకొని బిల్ పాస్ చేసుకునే విధంగా ఈ బిల్లుకు సంబంధించి ముందుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ బిల్లులు పాస్ అయిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్దాం. 4వ తారీఖు దాకా పార్లమెంట్ ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారిని కలుద్దాం. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ నినాదాన్ని ఎత్తుకొని ఇప్పటికే ఉన్నారు. ఇంతకుముందు కూడా పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించున్నారు. కాబట్టి తప్పకుండా ఒక బలహీన వర్గాల మంత్రిగా
విద్యార్థి సంఘ ఉద్యమాల నుంచి చాలా కాలంగా బలహీన వర్గాలకు సంబంధించి ఈ యొక్క అంశాన్ని ఆకాంక్షించే సందర్భంలో ఇలా ఇటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, ఒక చారిత్రాత్మక తెలంగాణ చరిత్రలో బలహీన వర్గాలకు సంబంధించి